ఓం శాంతి 28/1/1980 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. సంపూర్ణ బ్రహ్మ మరియు బ్రాహ్మణుల సంపూర్ణ స్వరూపంలో తేడాకు కారణం మరియు నివారణ. ఈరోజు ప్రతి బిడ్డ డబల్ స్వరూపం తండ్రి చూస్తున్నారు. ఏ డబల్ రూపం? ఒకటి వర్తమాన పురుషార్థ స్వరూపము, రెండవది వర్తమాన జన్మలోని అంతిమ సంపూర్ణ ఫరిస్తా స్వరూపం. ఒకటి పురుషార్థ స్వరూపం, ప్రయత్నం చేస్తూ ఉన్నాం కదా, ఈ స్వరూపం. రెండవది అంతిమ సంపూర్ణ ఫరిస్తా స్వరూపం. ఈ సమయంలో హంసో సోహం మంత్రంలో మొదట మీరే ఫరిస్తాలు, తర్వాత భవిష్యత్తులో మీరే దేవతలుగా అవుతారు. ఈ సమయంలో అందరి యొక్క లక్ష్యము మొదట ఫరిస్తా స్వరూపం, తర్వాత దేవతా స్వరూపం. ఈరోజు వతనంలో పిల్లలందరి నెంబర్ వార్ పురుషార్థ అనుసారం ఏ అంతిమ ఫరిస్తా స్వరూపంగా కావాలో ఆ స్వరూపాన్ని బాబా ప్రత్యక్షం చేశారు. ఎలాగైతే సాకార బ్రహ్మ ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మ శరీరంతో మరియు పైకి వెళ్ళిన తర్వాత సంపూర్ణ బ్రహ్మ ఇరువురి తేడాను చూస్తూ పురుషార్థి మరియు సంపూర్ణత్వంలో తేడా ఉంది అని అనుభవం చేస్తూ ఉండినారు బ్రహ్మబాబా. అలా ఈరోజు పిల్లలలో గల తేడాను చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎలా ఉన్నారు, అంతిమంలో ఫరిస్తాగా ఎలా ఉంటారు. దృశ్యం చాలా బాగుంది. క్రింద ఇక్కడ తపస్వి పురుషార్థ రూపం, పైన సూక్ష్మవతనంలో నిల్చున్న ఫరిస్తా రూపం. తమ తమ రూపాలను ఇమర్జ్ చేసుకోగలరా? తమ సంపూర్ణ రూపం కనిపిస్తున్నదా? సంపూర్ణ బ్రహ్మ మరియు సంపూర్ణ బ్రాహ్మణులు. బ్రహ్మకు మరియు మన సంపూర్ణ రూపానికి ఎంత తేడా ఉందో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకున్నారు కదా. నెంబర్ వారీగా అయితే ఉన్నారు. అక్కడ ఏం జరిగింది? నెంబర్ వారీగా ఫరిస్తాలు చాలా పెద్ద వలయంలో రాజ్య దర్బారు రూపంలో ఇమర్జ్ అయి ఉండినారు. వారి ప్రకాశంలో తేడా ఉంది. కొందరికి విశేషించి మెరుస్తూ ఉండే రూపం ఉంది, కొందరిది మధ్యమ ప్రకాశ రూపంగా ఉంది. కానీ విశేషంగా మస్తకం మధ్యలో మెరుస్తూ ఉన్న మణి రూపంలోని ఆత్మలో తేడా ఉంది. కొందరి మెరుపు మరియు లైట్ యొక్క విస్తారం అనగా లైట్ ఎక్కువగా వ్యాపించి ఉంది. కొందరి లైట్ మెరుస్తూ ఉంది కానీ వ్యాపించలేదు. కొందరి లైట్ ప్రకాశమే తక్కువగా ఉంది. బాప్దాదా పిల్లలందరి తేడాను పరిశీలించి చూశారు. యంత్రం యొక్క వేగం తీవ్రంగా ఉంది. పురుషార్థి మరియు సంపూర్ణత ఈ రెండింటి సమానతలో తేడా కూడా ఎక్కువగా కనిపించింది. ఏ విధంగా సైన్స్ యంత్రపు వేగం తీవ్రంగా ఉందో అలా సమానత యొక్క పురుషార్థ వేగం దానికంటే తక్కువగా ఉంది. ఈ రిజల్ట్ పై అనగా ఇంత తేడా ఎందుకుంది అనే అంశంపై బాప్ దాదాల మధ్య ఈ విధంగా ఆత్మిక సంభాషణ జరిగింది. బ్రహ్మబాబా శివబాబాతో నా పిల్లలందరూ జ్ఞానస్వరూపులు అని అన్నారు. అందుకు శివబాబా బ్రహ్మబాబాతో జ్ఞానస్వరూపులతో పాటు త్రికాల దర్శులుగా కూడా ఉన్నారు. అర్థం చేసుకొని అర్థం చేయించడంలో చాలా తెలివిగల వారిగా ఉన్నారు. తండ్రిని అనుసరించుటలో కూడా చురుకుగానే ఉన్నారు. క్రొత్త పద్ధతులను కనుగొని ఇన్వెంటర్లుగా అంటే పరిశోధన చేసి క్రొత్తవి కనుగొనే వారిగా కూడా అయ్యారు. క్రియేటర్లుగా సృష్టికర్తలుగా కూడా అయ్యారు. అయితే వ్యత్యాసం ఎక్కువగా ఉండుటకు ఇంకా ఏం మిగిలింది? అందుకు కారణమేమి? కారణమైతే చిన్నదే అని అన్నారు. అప్పుడు బ్రహ్మబాబా పిల్లల గ్రహించే శక్తి చాలా తీవ్రంగా ఉంది. అందువలన జ్ఞానము, గుణాలు, శక్తులను గ్రహించుటతో పాటు ఇతరుల బలహీనతలను గ్రహించే శక్తి కూడా తీవ్రంగా ఉంది. ఇతరుల లోపాలను చూసేది. గ్రహించే శక్తికి ముందు గుణ అనే శబ్దాన్ని ఉంచడం అనగా గుణగ్రాహక శక్తి అనే పదాన్ని మర్చిపోతున్నారు. గుణాలను మాత్రమే చూడాలి అని. అందువలన మంచితో పాటు బలహీనతలంటే లోపాలను కూడా గ్రహిస్తున్నారు ఇతరులలోవి.
ఇంకా ఏం చేస్తున్నారు? అక్కడ వతనంలో ఒక ఆట ఇమర్జ్ అయింది. ఇక్కడ మీ ప్రదర్శనలో ఆట గురించి ఒక చిత్రం కూడా ఉంది. ఇక్కడ మీ చిత్రం వేరే లక్ష్యంతో ఉంచబడింది. కానీ ఆ ఆట రూపురేఖలేమో అవే. అదేది అంటే శాంతిదాత ఎవరు అనే చిత్రం. వరుసగా 10 మంది కూర్చొని ఉంటారు. ఎవరో వచ్చి 1వ నంబర్ చెవిలో శాంతిదాత శివబాబా అని చెప్తారు. 1వ నంబర్ 2వ నంబర్ చెవిలో అలా ఒకరి చెవిలో ఒకరు చెప్తూ వెళ్తారు. చివరి నంబర్ వచ్చేసరికి కృష్ణుడు అని చెప్తాడు. ఇలాంటి రూపురేఖలతో కొంతమంది పిల్లలు వతనంలో ఎమర్జ్ అయ్యారు. తర్వాత ఏమైంది? ఎవరో ఒకరు వచ్చి ఏదో ఒక బలహీనత గురించి మొదటి నంబర్లో నిల్చొని ఉన్న పుత్రుడికి వినిపించి, ఈ బలహీనత తీవ్ర పురుషార్థులకు మంచిది కాదు అని చెప్తాడు ఆ లోపం. అప్పుడేమైంది? ఆ మొదటి నంబర్ ఈ బలహీనత నాది కాదు, ఇతనిది అని 2వ నంబర్ వైపు సూచిస్తాడు. 3వ నంబర్ ఆ పని చేసినందున నేను ఇలా చేశాను అని 2వ నంబర్ చెప్తాడు. ఇక 4వ నంబర్ ఇది మహారథులు కూడా చేస్తున్నారులే అంటాడు. అంత సంపూర్ణంగా ఎవరయ్యారులే అని 5వ నంబర్ అంటాడు. ఇక 6వ నంబర్ అయితే ఇది మామూలే జరిగేదేలే అని అన్నాడు. అలా ఖచ్చితంగా ఉంటే సంపూర్ణమై సూక్ష్మవతనంలోకి వెళ్ళిపోతాం కదా అని 7వ నంబర్ అంటాడు. ఇక 8వ నంబర్ బాప్దాదా ఏమో సూచనలు ఇస్తూనే ఉన్నారు, చేయాల్సిందే, కానీ సంఘటనలో ఉన్నాము, వద్దనుకున్న ఏదో ఒకటి చేసేస్తాము అని అన్నాడు. ఇలా పురుషార్థం విషయంలో ఒకరినొకరు చూసుకుంటూ, ఒకరిపై ఒకరు నెపాలు మోపుకుంటూ అసలు విషయమే మారిపోయింది. ఇలా ఈ రోజులలో ప్రాక్టికల్గా ఇలాంటి ఆటలు చాలా నడుస్తున్నాయి. ఈ ఆటలలో లక్ష్యానికి లక్షణాలకు చాలా వ్యత్యాసం వచ్చేస్తూ ఉంది. కనుక కారణమేమి? ఈ సంస్కారం వలన సంపూర్ణ సంస్కారం ఇంకా ఇమర్జ్ కాలేకున్నది. కావున బాప్దాదా చెప్తున్నారు, ఈ ఆట కారణంగా పురుషార్థము మరియు సంపూర్ణతలలో సమానత కలవడం లేదు. ముఖ్యమైన కారణం గ్రహించే శక్తి ఉంది, కానీ గుణాలను గ్రహించేటటువంటి గుణగ్రాహకులుగా అయ్యే శక్తి తక్కువగా ఉంది. రెండవ విషయం, ఈ ఆట ద్వారా ఏమి అర్థమైంది అంటే తమ పొరపాటును కూడా ఇతరులపై వేయడం కనిపిస్తుంది. కానీ స్వంత పొరపాటును అనుభవం చేసుకొని స్వయంపై వేసుకోవడం, నేనే తప్పు చేశాను అని భావించడం రావడం లేదు. అందుకే బాప్దాదా చెప్తున్నారు, జ్ఞానవంతులుగా ఉన్నారు, విడిపించుకోవడంలో తెలివిగా ఉన్నారు, కానీ నేను కాదు, వారు, ఆ కారణం, ఈ కారణం ఇలాగా. కానీ స్వయాన్ని పరివర్తన చేసుకోవడంలో లోపం ఉంది. ఇంకొక కారణం కూడా బయటపడింది. అదేమిటి? ఈ కారణం వలన ప్రత్యక్షత జరగడంలో కొంత ఆలస్యం అవుతూ ఉంది. ఆ కారణం స్వచింతన. స్వయం పట్ల స్వచింతకులుగా మరియు ఇతరుల పట్ల శుభచింతకులుగా ఉండాలి. మీ ఆత్మ గురించి చింతన చేయాలి, మీలో ఉండే లోపాలను చూసుకోవాలి, మార్చుకోవాలి. ఇది స్వచింతన. ఇతరుల పట్ల ఎవరు ఎలాగైనా ఉండని, మీరు మాత్రం శుభాన్ని కోరుకోవాలి. స్వచింతన అనగా మనన శక్తి, శుభచింతకులు అనగా సేవా శక్తి. వాచా సేవ కంటే ముందు శుభచింతక భావనతో, అంటే మనసులో శుభచింతన భావనతో ఎప్పటి వరకు అయితే ధరణిని తయారు చేయలేదో అప్పటి వరకు వాచా సేవకు కూడా ఫలం లభించదు. అందువలన మొదట సేవ చెయ్యాలి అంటే సేవకు ఆధారం శుభచింతకులుగా అవ్వడం. ఈ భావన ఆత్మల గ్రహణ శక్తిని పెంచుతుంది, జిజ్ఞాసను పెంచుతుంది. అందువలన వాచా సేవ సహజము మరియు సఫలమవుతుంది. కావున స్వయం పట్ల స్వచింతన కలిగిన వారు సదా మాయా ప్రూఫ్గా, మాయతో సురక్షితంగా, ఎవరి బలహీనతలను గ్రహించకుండా స్వయాన్ని రక్షించుకుంటారు. వ్యక్తి లేక వైభవాల ఆకర్షణ నుండి రక్షించుకుంటారు. అందువలన ఇంకొక కారణాన్ని నివారణ రూపంలో వినిపించాను. శుభచింతకులుగా మరియు స్వచింతకులుగా కండి.
ఇతరులను చూడకండి, స్వయం చెయ్యండి. మీ అందరి పురుషార్థుల స్లోగన్ నన్ను చూసి ఇతరులు కూడా చేస్తారు. ఇతరులను చూసి నేను చేస్తాను అని కాదు. కావున ఈ ఆత్మిక సంభాషణ నడిచింది. ఈ రోజులలో బాప్దాదా ఏ పని చేస్తున్నారు? ఫైనల్ మాల తయారు చేయడానికి ముందు మణుల సెలెక్షన్ యొక్క సెక్షన్ తయారు చేస్తున్నారు. అప్పుడే కదా త్వరగా కూర్చుతూ వెళ్తారు. కావున ప్రతి ఒక్కరూ నేను ఏ సెక్షన్లో ఉన్నాను అని చూసుకోండి. నెంబర్ 1 అష్టరత్నాలు, రెండవది 100, మూడవది 16,000. నెంబర్ 1 వారి గుర్తులేమిటి? నెంబర్ 1లోకి రావటానికి సహజ సాధనం నెంబర్ 1గా బ్రహ్మ బాబా ఉన్నారు కనుక వారినే చూడండి. చూడడంలో అయితే తెలివిగల వారిగా ఉన్నారు కదా. అయితే అనేక మందిని చూడడానికి బదులు ఒక్కరినే చూడండి. ఇది సహజమా లేక కష్టమా? సహజమే కదా. అలా ఉంటే అష్టరత్నాలలోకి వచ్చేస్తారు. సెకండ్ మరియు మూడవ దానిని గురించి మీకు తెలుసు కదా. 100లో వచ్చేది, తర్వాత 16,000లో వచ్చే వారి గురించి. ఎలాగైతే భాగ్యంలో స్వయాన్ని ముందుంచుకుంటారో అలా త్యాగంలో కూడా మొదట నేను అని అనండి. త్యాగంలో ప్రతి బ్రాహ్మణ ఆత్మ మొదట నేను అని అంటే భాగ్యమాల అందరి మెడలో పడిపోతుంది. మీ సంపూర్ణ స్వరూపం సఫలత యొక్క మాలను తీసుకొని పురుషార్థులైన మీ మెడలో వేయటానికి మీ వద్దకు వస్తున్నది. తేడాను సమాప్తం చేయండి. మనమే ఫరిస్తాలము అనే మంత్రాన్ని పక్కా చేసుకుంటే సైన్స్ యంత్రం తమ పనిని మొదలుపెడుతుంది. మనం ఫరిస్తాల నుండి దేవతలుగా అయ్యి క్రొత్త ప్రపంచంలో అవతరిస్తాం. ఇలా సాకార తండ్రిని ఫాలో చేయండి. సాకారాన్ని బ్రహ్మబాబాను ఫాలో చేయడం సహజం కదా. కావున సంపూర్ణ ఫరిస్తా అనగా సాకార తండ్రిని ఫాలో చేయడం. ఈరోజు కర్ణాటక జోన్ వారిది. కర్ణాటక విశేషత చాలా బాగుంది. కర్ణాటక వారు జ్యోతిపై దీపపు పురుగులుగా అయ్యి ఆహుతి కావడంలో తెలివి గలవారు. అక్కడ దీపపు పురుగులు చాలామంది ఉన్నారు. ఆహుతి కావడంలో నెంబర్ 1గా ఉన్నారు. ఆహుతి అయిన తర్వాత నడవాలి. కావున ఆహుతి కావడంలో చాలా తెలివి గలవారుగా ఉన్నారు. నడవడంలో కొంచెం ఏం చేస్తారు? నడుస్తూ ప్రక్కదారులు చాలా చూస్తారు. నెంబర్ 1 భావనామూర్తులుగా అయితే ఉన్నారు. స్నేహి మరియు సహయోగి మూర్తులుగా కూడా ఉన్నారు. కర్ణాటక నివాసుల విశేషత రచయితగా కావడంలో తెలివిగల వారిగా ఉన్నారు. విష్ణువుగా కావడం తక్కువగా వస్తుంది. బ్రహ్మగా కావడం మంచిగా వస్తుంది. శంకరుడిగా విష్ణువుగా అవ్వడం తక్కువగా వస్తుంది. బ్రహ్మగా అగుట బాగా వస్తుంది. శంకర రూపం అనగా విఘ్న వినాశకులు. దీని పురుషార్థం కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువగా చేయాలి. అయినా బాప్దాదా కర్ణాటక నివాసులకు అభినందనలు తెలుపుతున్నారు. అభినందనలు ఎందుకు తెలుపుతున్నారు? ఎందుకంటే ప్రేమ స్వరూపులుగా లగ్నంలో నిమగ్నం కావడంలో మంచి పురుషార్థులుగా ఉన్నారు. ఇప్పుడు కర్ణాటక వారి ఇక ముందు ఏం చేయాలి? కర్ణాటక ధరణి ఫలదాయకమైనది. విఐపి ఫలాలను ఇవ్వడానికి యోగ్యంగా ఉంది. సహజంగా సంబంధంలోకి వస్తారు. సిల్వర్ జూబ్లీలో ప్రత్యక్ష ఫలం ఇవ్వలేదు. విఐపి గ్రూప్ను ఎక్కడ తీసుకొచ్చారు? ధరణి ఎలా సహజమో అలా భారతదేశంలో ధ్వనిని వ్యాపింప చేయటానికి నిమిత్తంగా అయిన ఆత్మలు అక్కడి నుండి వెలువడ్డారు. భారతదేశ చరిత్రలో ప్రసిద్ధమైన ఆత్మలు కర్ణాటకలో చాలామంది ఉన్నారు. ఒక్కరి ద్వారా చాలామంది కళ్యాణం సహజంగా జరుగుతుంది. సిల్వర్ జూబ్లీకి ఏ కానుక తీసుకొచ్చారు? కర్ణాటక ఇప్పుడు అద్భుతం చూపించాలి. ఇలాంటి సదా స్వచింతకులకు, శుభచింతకులకు, సదా ఫాలో ఫాదర్ చేసేవారికి, స్వపరివర్తనతో విశ్వ పరివర్తన చేసేవారికి, విశ్వ కళ్యాణకారులకు, సర్వాత్మల ద్వారా గౌరవింపబడే వారికి, సదా త్యాగంలో ముందు నేను అని అనేవారికి, శ్రేష్ఠ భాగ్యశాలులకు, మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మలకు,
బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. సేవల కొరకు బాప్దాదా ఇచ్చిన విశేష ప్రేరణలు. ఇప్పుడు సేవకు మంచి అవకాశాలు వస్తున్నాయి. సాకారము, నిరాకారం బ్రహ్మబాబాను, శివబాబాను ఇరువురిని ప్రత్యక్షం చేసే సమయం సమీపానికి వస్తుంది కదా. ఇందులో ఏ నవీనత చేస్తారు? ప్రతి ఫంక్షన్లో ఏదో ఒక నవీనత చేస్తారు కదా. కనుక ఈ శివరాత్రికి విశేషంగా ఏం చేస్తారు? ఒకటి, గత శివరాత్రికి లైట్ అండ్ సౌండ్ సంకల్పాన్ని చేశారు. ప్రతి ఒక్కరూ తమ తమ స్థానాలలో యథాశక్తి ప్రోగ్రాం చేశారు. శివరాత్రికి గీతా భగవంతుణ్ణి సిద్ధం చేయు లక్ష్యాన్ని ఉంచుతారు. కానీ వ్యంగ్యం చేసినందున జనులకు అర్థం కాదు. అందువలన ఈసారి శివరాత్రి రోజున విశేషంగా 2 చిత్రాలను మాత్రమే అలంకరించండి. ఒకటేమో నిరాకార శివుడి చిత్రం, రెండవది శ్రీకృష్ణుడి చిత్రం. 2 చిత్రాలను కిరణాల చిత్రాన్ని తయారు చేసినట్లు అలంకరించండి. శివుడి కిరణాల చిత్రాన్ని అలంకరించండి. శ్రీకృష్ణుడి చిత్రాన్ని కూడా కిరణాలతో అలంకరించండి. విశేషంగా ఈ 2 చిత్రాలు ఆకర్షణీయంగా ఉండాలి. కృష్ణుడి చిత్ర మహిమ వేరే, శివుడి చిత్ర మహిమ వేరే. వ్యంగ్యంగా చూపకండి, వివరించకండి, కానీ ఇరువురికి గల తేడాను రుజువు చేయండి. స్టేజ్పై ఈ 2 చిత్రాలే చాలా ఆకర్షణీయంగా కనిపించాలి. ఎలాగైతే ఏదైనా కాన్ఫరెన్స్లు జరిపినప్పుడు ఆ కాన్ఫరెన్స్ సింబల్ అంటే గుర్తును బాగా అలంకరించి దానిని ఓపెన్ చేయిస్తారో, అలా శివరాత్రి పర్వదినాన ఎవరైనా విఐపి ద్వారా ఈ 2 చిత్రాలను ఓపెన్ చేయించండి. అంతకుముందు వారికి క్లుప్తంగా ఇరువురి తేడాను స్పష్టం చేసి వినిపించండి. తర్వాత సభలో ఇదే విషయంపై ఎప్పుడైతే శివుడి మహిమ గురించి ఉపన్యసిస్తారో అప్పుడు ఉపన్యాసంతో పాటు చిత్రాన్ని కూడా చూపండి. ఉపన్యసించే వారి జతలో చిత్రాన్ని కూడా చూపిస్తూ ఉండాలి. ఇది వీరు, ఇది వీరు అని వివరించాలి. అప్పుడు అందరి గమనము చిత్రం వైపు ఆకర్షింపబడుతుంది. మొదట తేడా వినిపించి శ్రీకృష్ణుడికి, శివుడికి, తర్వాత వచ్చిన వారితో ఇప్పుడు రచయిత ఎవరు, రచన ఎవరు మీరే నిర్ణయించండి అని చెప్పండి. కనుక గీతా జ్ఞానమునిచ్చువారు రచయిత శివుడా లేక రచన శ్రీకృష్ణుడిచ్చాడా అని అడగండి. కనుక ఈ శివరాత్రి రోజు ఈ 2 విశేష చిత్రాలకు మహత్వం ఇవ్వండి. ఇక రెండవ గ్రూప్తో ఎలాగైతే గతసారి లైట్ అండ్ సౌండ్ల కామెంటరీ టేప్లో నింపి ఉండినారో ఈసారి అలా చేయకండి. ప్రోగ్రాం మధ్యలో అలంకరింపబడిన శివబాబా చిత్రాన్ని సభ ముందు ఉంచి మిగిలిన అన్ని లైట్లు ఆర్పేయండి. ఆ చిత్రం లైట్లు మాత్రమే వెలుగుతుండాలి. ఆ సమయంలో నెమ్మదిగా తండ్రిని మహిమ చేస్తూ వెళ్ళండి. మహిమ చేస్తూ వారిని కూడా మహిమలోకి తీసుకెళ్తూ పోండి. మహిమ వినిపిస్తూ అనుభవం చేయించండి. శాంతి సాగరుడు అని అంటూనే శాంతి అలలు వ్యాపించాలి. ఏ గుణాన్ని వర్ణిస్తారో దాని అలలు వ్యాపిస్తూ ఉండాలి. ఆ సమయంలో అన్ని లైట్లు ఆర్పివేయబడి ఉండాలి. కేవలం ఆ ఒక్క చిత్రం వైపే అందరి అటెన్షన్ ఉండాలి. మెల్లమెల్లగా అటువంటి అనుభవీ మూర్తులై మహిమ చేయండి. జతలో తీసుకెళ్ళినట్లు ఉండాలి మీరు చెప్పడంలో. శాంతి సాగరుడు అని అంటూనే అందరూ ఆ సాగరంలో స్నానం చేసినట్లు అనుభవం చేయాలి. యోగ కామెంటరీ ఎలా చేస్తారో అలా వారికి లక్ష్యం ఇచ్చి అదే రీతిగా కూర్చోబెడితే వారికి అటెన్షన్ వస్తుంది. రెండవది తేడా తెలిసిపోతుంది. కట్ చేసే అవసరం ఉండదు, స్వతహాగా సిద్ధమైపోతుంది. ఇక మూడవది, ప్రతి ఫంక్షన్లో యోగ శిబిర ప్రోగ్రాం ఉంటుంది అని అనౌన్స్ చేయండి. ఫంక్షన్ ఒకరోజు చేసిన యోగ శిబిరం ఫారాన్ని తప్పక నింపించండి. యోగ ఫారం నింపించుటకు ప్రత్యేకంగా ఒక టేబుల్ని కేటాయించండి. ఆ ఫారంలో వారికి దగ్గరగా ఉన్న సేవా కేంద్రం ఏదో నింపమని చెప్పండి. తర్వాత వారి యోగ శిబిరానికి వచ్చినప్పుడు సంపర్కంలోకి వచ్చేస్తారు. యోగ శిబిర ఫారాన్ని నింపించి తర్వాత కూడా వారితో సంపర్కంలో ఉండండి.
ఏ ప్రోగ్రాం చేసినా అందులో యోగ శిబిరానికి మహత్వం ఇవ్వండి. ఇక 4, అవకాశం లభించినప్పుడంతా సంపర్కంలోకి వచ్చిన వారిని, లేక ఎవరైనా విఘ్నాల కారణంగా రాకుండా నిలిచిపోయి ఉండినా, వెళ్ళిపోయి ఉండినా వారందరినీ ఇటువంటి విశేష సమయాలలో ఆహ్వానించండి. ఎవరైతే తమ బలహీనతల వలన వెనుక ఉండిపోయారో వారిని స్నేహంతో ముందుకు తీసుకెళ్ళాలి. ఇటువంటి ప్రోగ్రాంల ద్వారా వారిలో కూడా జాగృతి వస్తుంది, ఉత్సాహంలోకి వచ్చేస్తారు. ఓం శాంతి.